ప్రియమైన దేవుడు, ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. షాలోమ్. అందరూ బాగున్నారా అండి? సంతానం లేదని బాధపడుతూ ఈ కార్యక్రమమును వీక్షిస్తూ ఉన్నారా? అయితే బాధపడకండి. ఎందుకంటే దైవజనులు క్రీస్తు రాయబారి గారు తైలములతో అభిషేకించి యేసయ్య నామం పేరట అంజూరపు ఫలాన్ని ఇవ్వగా విశ్వాసముతో భుజించిన అనేక మంది గర్భాలను దేవుడు తెరచి సాక్షులుగా నిలవబెట్టారు. ఈ సమయంలో సంతానము పొందుకొని సాక్ష్యం ఇచ్చి ప్రభువుని గణపరిచిన వీరి సాక్ష్యములను విందామా? నేను మా అత్తమ్మ కలిసి ఇద్దరం అంజూరపు పండగ దగ్గరికి వచ్చాము. ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చిన 3 నెలలకి నాకు గర్భఫలం అందుకుంది. ఇప్పుడు నాకు పాప. దేవుడి ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించును గాక. మొదట 2 మాసాల పాటు దైవజనుల దగ్గరికి వచ్చి, అయ్యా నాకు 3 ఏళ్ళుగా పిల్లలు లేరని చెప్పినప్పుడు దైవజనులు కడుపు మీద చెయ్యేసి ప్రార్థన చేయడం జరిగింది. మేకులతో సిలువకు దిగ్గొట్టబడిన పవిత్రమైన చెయ్యి ఈ బిడ్డ ఉదరం మీద ఉంచి దైవజనులు మనసారా దీవించి ఈ గర్భం పండాలి దేవా అని చెప్పేసి ప్రార్థన చేసి ఉండగా ప్రార్థించిన అంజూర ఫలాన్ని ఈమెకి ఇవ్వగా ఆ పండుని తిని వెళ్ళింది. దేవుని దయలో కన్సీవ్ అయింది. నెలలు నింపబడ్డాయి. ఈరోజు చక్కని ఆరోగ్యవంతమైనటువంటి తనకంటే అందమైనటువంటి బిడ్డను తీసుకుని వచ్చి సాక్ష్యం పంచుకుంటుంది. దేవునికి స్తోత్రాలు. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నా కోడలికి ఎప్పుడు 2 మాసాలకి 3 మాసాలకి ప్రెగ్నెన్సీ అయ్యి పోతుండేది. మాకు కావలసిన వారే చెప్పారు, ఇక్కడికి వచ్చినట్లయితే దేవుడు మీకు గొప్ప కార్యం చేస్తారని చెప్పారు. ఆ చెప్పడమే మేము ఇప్పుడు ఒక 6 మాసాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మా కోళ్ళకి 6వ నెల. దేవుడి కృపను బట్టి అందరము సంతోషంగా ఉన్నాం. నిజంగా దేవుడి గొప్ప కార్యాన్ని బట్టి ఆయనకే నా నిండు వందనాలు చెల్లించుకొనిచ్చు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. కైలాసపురం బాబూజీ నగర్ నుంచి రావడం జరిగింది నయోమి గారు. 15 ఏళ్లుగా పిల్లలు లేనటువంటి వీళ్ళకి తెలిసిన వారి కోసం ఇక్కడి నుంచి దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని తీసుకుని వెళ్ళినటువంటి అంజూర ఫలాన్ని వారికి ఇవ్వడం జరిగింది. దేవుని దయ వలన ఆ ఫలాన్ని తిన్నటువంటి ఆ యొక్క బిడ్డను దేవుడు దర్శించాడు. ఆమె కన్సీవ్ అయింది. నెలలు నింపబడింది. చక్కని కుమార్తెను పొందుకుంది. ఈ స్థలం నుంచి సహోదరి తీసుకుని వెళ్ళి ఇచ్చినటువంటి ఆ అంజూర ఫలం ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి శ్రేష్టమైన బహుమానాన్ని ఇచ్చాడు. మాది చిన్నపిల్లవారండి. నేను అంగన్వాడీ టీచర్ని. నాకు 3 బిడ్డలు. ఫస్ట్ శృతి, తర్వాత 2 బాబులు. ఫస్ట్గా వచ్చినప్పుడు 3 కచ్చిపులు నూతనమైన వస్త్రాలు కొనుక్కున్నాను. ఒకటి పాపకి, రెండోది జాబ్ చేసే బాబుకి, మూడోది జాబ్ లేకున్న బాబుకని తీసుకుంటే మరి ఫస్ట్ శృతికి గర్భఫలం రావాలి, డేటులు రావు ప్రభువా, మరి నీ చిత్తం ఏమైందో అని ఎంతో వేదంతో వచ్చాను. 3 ఫలాలు తీసుకెళ్ళాను అనమాట. 3 ఫలాల్లో మరి బిడ్డకీయటానికి టైం పట్టింది, వారం రోజులు పట్టింది. మరి ఇంటూరులో ఉంటుంది ఆ పాప. 7 రోజులకి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ పండు ఆ ఊరు మా బాబుతో పంపించడం జరిగింది. ఇప్పుడు మరి ఆ పాపకి ఇప్పుడు కన్సీవ్ అయ్యి 2 నుండి 3వ నెల. మరి దేవుడు చేసిన ఈ మేలుకై వందనాలు చెల్లిస్తూ. సహోదరి గారి పేరు జానకమ్మ గారు. వీరి యొక్క కుమార్తెకి 3 సంవత్సరాలు అవుతుందంటే వివాహమై పిల్లలు లేరట. అయితే ఎన్నో మందులు వాడారట. ఎంతోమంది వైద్యులు కలిశారంట. వైద్యులు చెప్పారమ్మా, నీ కడుపులో నీటి పొడకలు ఉన్నాయి, వాటికి ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తే పిల్లలు అందుతారు అని చెప్పారట. వీరు ఆపరేషన్ చేయించుకున్నారంట. ఆపరేషన్ చేయించినప్పటికి కూడా పిల్లలు లేరట. అయితే ఈ యొక్క సహోదరికి ఎవరో చెప్పారట, మిర్యాలగూడ పట్టణంలో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగుతుంది, అక్కడ యవ్వన దైవజనులు పాస్టర్ ప్రభు కిరణయ్య గారు వారి చేతుల మీదుగా ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర ఫలమును తినగా ఎంతోమంది మూయగాడిన గర్భాలను తెరిచాడు దేవుడు. నీవు కూడా వెళ్ళి ఆ యొక్క ప్రార్థనలో పాలు పంపులు పొంది అంజూర ఫలమును తీసుకువెళ్ళి నీ కుమార్తెకు తినిపించమ్మా, నీ కుమార్తె పట్ల కార్యం చేస్తారు దేవుడు అని చెప్పారట. ఆ మాట ఈ యొక్క సహోదరి గారు విశ్వాసంతో విని వచ్చారట. ఆ విషయమై దైవజనులు పాస్టర్ ప్రభు కిరణ్ అన్నయ్య గారికి చెప్పి టీవీ స్పాన్సర్ చేసుకుంటానని తీర్మానం చేసుకుని వెళ్ళిందంట. ప్రార్థన చేయించుకొని తీసుకువెళ్ళినటువంటి పంజూర ఫలమును వీరి యొక్క కుమార్తెకి ఇచ్చారట. ఒక కుమార్తె హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు వీరి యొక్క కుమార్తె గర్భవతి అని డాక్టర్లు చెప్పారట. 4వ నెల గర్భవతిగా దేవుడు ఉంచాడని సహోదరి గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవుడు వీరి కుమార్తె గర్భాన్ని తెరిచినందుకై బిగ్గరగా స్తోత్రం చెప్దామా చేతుల పైకెత్తి. చూశారు కదండి, దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థన చేయగా మన యేసయ్య ఎంతమందికి సంతానమును దయచేశారో. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ ప్రార్థనలకు అనేక మంది వచ్చినప్పుడు దైవజనులు క్రీస్తు రాయబారి గారు తైలము వ్రాసి వారి స్వస్థత నిమిత్తమై శక్తివంతమైనటువంటి ప్రార్థన చేయగా అనేక మంది స్వస్థతను పొందుకొని అనారోగ్యముల నుండి విడుదలను పొందుకొని ప్రభువు నామాన్ని గణపరిచారు. ఎంతోమంది వైద్యులు చనిపోతారు అని చెప్పినప్పటికీ కూడా
ఈ దినాన దేవుని సన్నిధిలో సజీవులుగా ఉండి సాక్ష్యం ఇచ్చి ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు. మీరు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఒక్కసారి ఈ ప్రార్థనకు వచ్చి దీవించబడి ఆరోగ్యము పొందుకొనిన వీరి సాక్ష్యాలను విందామా? ఈమె గత సంవత్సర కాలంగా దురాత్మల చేత పీడింపబడుతూ ఉందట. ఇంటి దగ్గర సరిగా మంచిగా ఉండరట, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటం, ఏ పని కూడా సరిగా చేయకపోవడం, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, చాలా ఆవేదనకు గురవుతూ ఉంటుంది. ఈ కుమార్తె బాధ చూసి తల్లిగారైనటువంటి ఈమె తీసుకుని అడ్డాడది వెళ్ళిందట. దైవజనుడు క్రీస్తు రాయబారి గారు నిర్వహించిన మహా తైలాభిషేకానికి ఈమెను తీసుకుని ఆమె అడ్డాడ వెళ్ళడం జరిగిందట. వెళ్ళి అక్కడ మహా తైలాభిషేకంలో పాల్గొన్నారు. అక్కడ దైవజనుడు 40 రోజులు కఠిన ఉపవాసాలతో ఉండి వచ్చిన బిడ్డలందరి మీద తైలాభిషేకం చేయడం జరిగింది. అదే సమయంలో ఈ కుమార్తెని కూడా ఆయన తైలాభిషేకంతో అభిషేకించడం జరిగింది. ఎప్పుడైతే ఆ దైవజనుడు ఈమెను తైలాభిషేకంతో అభిషేకించారో అప్పుడే ఈమె మీద దేవుని శక్తి వచ్చి ఆవహించినట్లు, ఈమెలో ఉన్న దురాత్మ శక్తులన్నీ కూడా దహించి వేసినట్లు అప్పుడే ఈమె బాగుపడిపోయిందయ్యా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉంది. ఎలాంటి దురాత్మలు లేవు, ఎలాంటి పిచ్చి ప్రవర్తన లేదు, చాలా ఆరోగ్యంగా ఇంటి దగ్గర ఉందని చెప్పేసి తల్లిగారైనటువంటి నయోమి గారు చెప్తూ ఉన్నారు. అందుకు కృతజ్ఞతగా దేవునికి 5,000 రూపాయలు టీవీ స్పాన్సర్ చేశారట. అదేవిధంగా 3,000 రూపాయలు మధుర కానుకకు కూడా సమర్పించుకున్నామయ్యా. నా బిడ్డకి ఎన్నో మందులు వాడాం, ఎంతగానో వేదన చెందాం, వాటన్నిటి నుంచి దేవుడు మాకు విడుదలనిచ్చాడు, నా బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అని చెప్పేసి వీళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. వీళ్ళ పట్ల దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నా మనవరాలకి క్యాన్సర్ నీరసం తొలగించారండి. దేవుడు అంతగానో మేలు చేశారండి. చాలా వ్యాధుల్లోంచి బిడ్డ బయటపడ్డదండి. కీములన్నీ ఎక్కి క్షేమంగా ఇంటికి వస్తే నేను టీవీ స్పాన్సర్ చేసుకుంటాను అనుకున్నానండి. నా మనవరాలకి దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించారండి. నీరసాలన్నీ తొలగాయి. ఎన్నో మందులు వేసుకునేదండి, పూటకొక్క ముక్కలోకి తీసుకొచ్చారు దేవుడు. మన దేవుడు గొప్పవాడండి. యేసే నామానికి ఎంతో రుణపడి ఉన్నామండి మేము. కానీ ఆ తల్లి వచ్చి నాతో చెప్తున్న మాట ఏంటంటే, పాస్టర్ గారండి మేము ఇప్పటికి 4-5 నెలల నుండి వస్తూ ఉన్నాము, పాపకి క్యాన్సర్ అండి, చాలా బాధపడ్డాము. తర్వాత మా అమ్మగారు మా అత్తగారు ముందు ఇక్కడికి వచ్చారు, తర్వాత పాపను కూడా తీసుకుని వచ్చాం నయమయ్యాక. ఇక్కడికి వచ్చాక నయమైంది, క్యాన్సర్ తగ్గింది. కొడదాం చప్పట్లు గట్టిగా. పాపని చూడండి, దేవుడు అద్భుతం చేశాడండి. సర్వశక్తి సంపన్నుడు దీర్ఘాయువుతో నింపి ఈ కుమార్తె పెరిగి పెద్దదై పెళ్ళయి బిడ్డలు కానీ ఆ బిడ్డలకు దేవుని గురించి గొప్పగా చెప్పును గాక. జయ సత్యవతి గారు వీరు టీవీలో ప్రకటన చూసి వీరు ఒక 7 మాసాలు ఇక్కడ రావడానికి తీర్మానించుకుని వస్తుండగా 3 నెలలు పూర్తయ్యేటప్పటికి ఈమె ఒంటి మీద ఉన్నటువంటి 3 ఏళ్లుగా మందులు వాడినా కూడా తగ్గినటువంటి ఆ మచ్చలు ఏవైతే ఉన్నాయో దైవజనులు తైలం పోసి అభిషేకించగా ప్రార్థించి ఇచ్చిన అంజుర ఫలాన్ని విశ్వాసంతో వీరి స్థలం ముందు తినగా దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చి ఉన్నారు. ఈ రోజున ఈమె ఒంటి మీద ఆ యొక్క తామర మచ్చలు లాంటివి ఏవైతే ఉన్నాయో గతంలో ఇప్పుడు ఏవి కూడా లేవు, పూర్తిగా తగ్గిపోయి దేవుడు సంపూర్ణ స్వస్థతను ఇవ్వడం జరిగింది. అంత మాత్రమే కాకుండా వీళ్ళ యొక్క కుమార్తె విషయంలో వివాహమై 2 ఏళ్ళు అవుతుందట. 2 టైమ్స్ ప్రెగ్నెన్సీ వచ్చి పోయింది, నిలవలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇదే విశాఖపట్నంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన కుమార్తెకి ఇవ్వడం జరిగింది. విశ్వాసంతో వాళ్ళు తినగా దేవుని దయలో ఆమె ఆ మరుసటి నెలలో కన్సీవ్ అవ్వడం జరిగింది. చక్కగా దేవుని దయలో ఇప్పుడు 7వ నెల గర్భవతిగా వీళ్ళ యొక్క కుమార్తె ఉండడం జరిగింది. దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఈ సహోదరి పేరు కెంపురత్నం గారు, వీరు విశాఖపట్నం వాసి. ఈమె ఈ యొక్క విశాఖపట్నంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో వీరు హాజరు కావడం జరిగింది. అప్పటికి ఈమె 2 పాదాలు కూడా షుగర్ కారణంగా పుండ్లు పడిపోయాయట. కాలు తీసి నేల మీద పెట్టలేనటువంటి పరిస్థితి. ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ గాయాలతో అతి కష్టం మీద వీరు ఇక్కడికి రావడం జరిగింది. దైవజనుల చేత తైలములతో అభిషేకించబడి ప్రార్థించి ఇవ్వబడిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో తినగా దేవుని దయలో నా పాదాలలో ఉన్నటువంటి ఆ పుండ్లు క్రమేపీ తగ్గుకుంటూ వచ్చాయి. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి. షుగర్ కూడా కంట్రోల్ అయిపోయింది. ఈ రోజున ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు. మన మధ్యకు వచ్చి సాక్ష్యం పంచుకుని మధురకాన్ని చెల్లించుకుంటున్నారు. దేవునికి స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా తన యొక్క మనవడి విషయంలో కూడా మంచి వివాహ సంబంధం వచ్చి కుదిరింది అని చెప్పేసి కెంపురత్నం గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా.
నా పేరు వెంకటరమ్మమ్మ. అయితే మా అబ్బాయి నీళ్ళ ట్యాంక్ మీద బండి వేస్తుంటే నడువులు కలక్కన్నాయి. కలక్కని అక్కడే కూలబడిపోయి లేవలేకపోతాడు. ఏందయ్యా ఈ అబ్బాయికి ఎట్టుంది అసలు లేవలేకపోతున్నాడు. గుంటూరు తీసుకుపోయినాం. 3 ఎక్స్రేలు తీసారు. ఎన్నుపోస మధ్యలో నరాలు ఇరుక్కుపోయి ఆపరేషన్ చేయాలన్నారు. అంటే అమ్మ ఏంది ఎట్ట అయిందని ఇక్కడికి వచ్చి నేను 7 వారాలు వస్తానయ్యా మా అబ్బాయికి ఆపరేషన్ లేకుండా ఉంటే అని దండం పెట్టుకొని పోయినా సాక్ష్యం చెబుతానని. మళ్ళీ ఇంకా ప్రయాణం అయిపోయినాం. ఆపరేషన్కి సిద్ధపడి పోతే ఆయన మళ్ళీ ఎక్స్రే తీయాలని తీసిండు. ఎక్స్రే తీసిన తర్వాత అసలు ఏముందని చెయ్యాలి ఆపరేషన్ అన్నాడు. చప్పట్లు కొడతాం. మొదటిసారి చూసినప్పుడు ఎక్స్రే తీసి ఆపరేషన్ చేయాలన్నారు. ఈ కుమార్తె 7 వారాలు నేను ఇక్కడికి వస్తానయ్యా, సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని అనుకున్నారట. ఏ వైద్యులైతే మొదటిగా ఆపరేషన్ చేయాలన్నారో వాళ్ళు మరలా ఎక్స్రే తీసి చూసి అసలు ఏముందని ఆపరేషన్ చేయాలి, తేడా ఏమీ లేదని వాళ్ళు చెప్పారంట. చప్పట్లు కొడదాం. వీరి పేరు సామ్రాజ్యం గారు. వీరు పిడుగురాల నుంచి రావడం జరిగింది. తన కోడలు అయినటువంటి అనుషకి పిల్లలు లేరు. అలాంటి తరుణంలో ఇక్కడికి రాగా నేను ప్రార్థన చేసి అంజూర పండుని ఇచ్చి నువ్వు ఖచ్చితంగా గర్భవతివి అవుతావురా, ఏం అధైర్యపడవద్దని చెప్పి పంపించడం జరిగింది. దేవాతి దేవుడు ప్రార్థన ఆలకించాడు, నా మాటను రూఢిపరిచాడు. ఆ కుమార్తెను ఆశీర్వదించి గర్భాన్ని ధరింపజేశాడు. హల్లెలూయా. సహోదరి గారు సౌందర్య గారు, వీరిది మాచర్ల పట్టణం. వీరికి 10 సంవత్సరాల నుంచి ఫైల్స్ సమస్య ఉండేదంట అండి. అయితే వీరు ఉపశమనం కోసం ఎన్నో మందులు వాడారట. మందులు వాడినప్పటికి కూడా ఏమి తగ్గేది కాదట. ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగుతుందని తెలుసుకొని ఈ పండుగకు వచ్చారట. ఆరాధనలో పాల్గొని దైవజనులు పాస్టర్ ప్రభుకిరణయ్య గారి చేత ప్రార్థన చేయించుకొని వీరికి ఉన్న సమస్య చెప్పారట. నాకు కనుక ఈ పైల్స్ వ్యాధి తగ్గిపోతే టీవీ స్పాన్సర్ చేస్తానని అనుకుందంట. ఇప్పుడైతే టీవీ స్పాన్సర్ చేశాడో 10 సంవత్సరాలు ఉన్న పైల్స్ వ్యాధిని పూర్తిగా తీసివేసి మన స్వస్థపరిచి ఈరోజు మీ అందరి ఎదుట సాక్షిగా నిలిపాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క తండ్రి గారి పేరు సోములు. వీరిది బొత్తలపాలెం అనే గ్రామం. వీరికి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంటండి. వైద్యుల దగ్గరికి వెళ్ళారట. నీకు ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయింది, ఆ రాళ్ళు అనేవి పోవు అని చెప్పారట. అప్పుడే పెద్ద ఆయన అనుకున్నాడంట, దేవా నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఆపరేషన్ చేయాలంటున్నారు, నా వయసు ఏమో పెద్దదైపోయింది, ఏదన్నా ప్రమాదం జరిగిద్దేమో ప్రభా. ఈ యొక్క ప్రార్థనా తైలము ద్రాక్షరసం నేను వాడుకుంటూ ఉన్నానయ్యా. ఏ ఆపరేషన్ లేకుండా రాళ్ళని పోతే నీ సన్నిధికి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటానని తీర్మానం చేసుకున్నాడట. ఆ కిడ్నీలో రాళ్ళు ఇప్పుడైతే ఏమీ లేదు. వైద్యులైతే ఆపరేషన్ చేయన్నారు. ఆ ఆపరేషన్ చేయాల్సిన ఆ వైద్యులే మరల టెస్టులు చేసి అసలు రాళ్ళే లేవు, ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతుడిగా ఉన్నారని పెద్ద ఆయన వచ్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవుడికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూశారు కదండి, దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థన చేయగా మన యేసయ్య ఎంతమందికి సంతానమును దయచేశారో, ఎంతమందికి ఆరోగ్యమును దయచేశారో, మీరు కూడా ఇటువంటి మేలులు మీ జీవితంలో పొందుకోవాలని ఆశపడితే ఈ ప్రార్థనకు రండి. దైవజనునితో ప్రార్థన చేయించుకోనండి. దేవుడు మీకున్నటువంటి శ్రమల నుండి, శోధనల నుండి, ఇబ్బందుల నుండి విడుదలను దయచేస్తాడు. మరి ఈ సమయంలో దైవజనులు క్రీస్తు రాయబారి గారు ఏ పట్టణమునకు ఏ రోజున వస్తూ ఉన్నారో తెలియజేసే ఈ ప్రకటనలు విందామా? పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. రాజమండ్రిలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనయ్యున్నది. జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏమండి, ఇప్పటి వరకు మన యేసయ్య చేసిన అద్భుతాలను విన్నాము కదా.
ఏ రోజున ఏ పట్టణంలో ఈ ప్రార్థనలు నిర్వహించబడుతున్నాయో ప్రకటనలు విన్నాము కదా. మరి ఈ సమయంలో ఒక చక్కని పాటను చూస్తూ విందామా? అది ఊహకు అందదులే.
ఐ లవ్ యు యేసయ్యా నా ప్రియుడవు నీవయ్యా ఐ లవ్ యు యేసయ్యా నా ప్రాణం నీవయ్యా ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు. ఈ కార్యక్రమమును ఇప్పటి వరకు ఎంతో ఆసక్తిగా వీక్షించిన మీ అందరినీ ప్రభువు దీవించునుగాక. ముఖ్యంగా ఈ అభిషేక అంజూర పండుగలలో పాల్గొంటున్న వారిని, సిలువ మిషన్ స్వస్థతశాలలకు వస్తూ ఉన్న ప్రతి వారిని దేవుడు మరి ముఖ్యంగా తన మెండైన దీవెనలతో నింపునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తుతులను చెల్లిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు నీవు జరిగించినటువంటి మేలులను ప్రభువా మేము వినుటకు సహాయము చేసినందుకు మీకు స్తుతులను చెల్లిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమమును వీక్షించిన వారిలో ఎందరైతే ప్రభువా శ్రమలతోనూ, శోధనలతోనూ, ఇబ్బందులతోనూ, ఇరుకులతోనూ ప్రభువా ఉండి ఉన్నారో ప్రతి వారి జీవితములను నీ మేలులతో నింపి, శ్రమలలో నుండి, శోధనల నుండి విడుదలను అనుగ్రహించి, శాంతితోనూ సమాధానముతోనూ నింపి నీకు సాక్షులుగా ప్రతి వారిని నిలబెట్టుకొనమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగుగా కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. సిలువ మిషన్ వారు నిర్వహించు ప్రైజ్ ద లార్డ్. ఇప్పటివరకు దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని విన్నారు కదూ. మీరు ఈ వాక్యం వినడానికి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయుటకు మరియు మీ కానుకలు పంపించుటకు మా చిరునామా క్రీస్తు రాయబారి ఎన్ శ్రీనివాసరావు, సిలువ మిషన్ స్వస్థతశాల, అడ్డాడ, పామరు మండలం, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521390.